న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. జోయా లుకాస్లో అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక ఆఫర్లు. గోల్డ్, డైమండ్, సిల్వర్ ఆర్టికల్స్ మేకింగ్ ఛార్జెస్ లో ఫ్లాట్ 50% ఆఫర్. విజయవాడలో ఘోర విషాదం. కృష్ణా నదిలో ఈతకు దిగిన ముగ్గురు బాలురు మృతి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జోయా లుకాస్ లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. గోల్డ్, డైమండ్, సిల్వర్ ఆర్టికల్స్ పై మేకింగ్ ఛార్జెస్ లో ఫ్లాట్ 50% ఆఫర్ లభిస్తున్నట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆఫర్ కి సంబంధించిన బ్రోచర్ ను ఆదివారం లాంచ్ చేశారు. జనవరి 25 నుండి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. కస్టమర్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జోయా లుకాస్ వాళ్ళు మంచి ఆఫర్ని ఇప్పుడు అందించడం జరిగింది. ది బిగ్గెస్ట్ జ్యువెలరీ మంచి ఆఫర్ని ఇప్పుడు మనం పెట్టబోతున్నాం. ఈ ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ 50% డైమండ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ పైన అన్ని ఆర్టికల్స్ మేకింగ్ ఛార్జ్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ అందించడం జరుగుతుంది. తెలియజేస్తున్నాను. ఈ ఆపర్చునిటీ బాగుందండి. 50% జ్యువెలరీ మీద, మేకింగ్ ఛార్జెస్ మీద అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. Jewelry sale is back. Flat 50% offer on making charges for gold, diamonds, precious and silver jewelry. Offer valid till 18th February. Joy Lucas, the world's favorite jewelers. ఆదివారం విజయవాడలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు దిగిన ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు పటమటకు చెందిన సాయి, ప్రశాంత్, గగన్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడని అన్నారు. నీలాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా? చంద్రబాబు, నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అన్నారు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవని, కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం కానీ నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావు? ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ను గద్దె దింపగానే మద్యపాన నిషేధం ఎత్తివేస్తారని మండిపడ్డారు. ₹2 కిలో బియ్యం తీసేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా? ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగాలను తొలగించారని చెప్పారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరని ఆయన హితవు పలికారు. పట్టాలు మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. గతంలో మన రాష్ట్రంలో కూడా జరగలేదు. అదేవిధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా వారు చేపట్టినవన్నీ కూడా పారదర్శకంగా
కులము, మతము, ప్రాంతము, మీరు ఏ పార్టీకి ఓట్లేశారు ఏవి కూడా చూడకుండా కేవలం అర్హతలు మాత్రమే ఒక ప్రామాణికంగా తీసుకొని అర్హులైన వారందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే రాష్ట్రంలో 31.5 లక్షల పట్టాలు ఇచ్చిందే కాకుండా 22 లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు వీటిల్లో 16 లక్షల ఇండ్లు పూర్తి కాబోతూ ఉన్నాయి. మిగతాటివి కూడా ఎన్నికల్లోపు ఎన్ని పూర్తవుతాయో తర్వాత కూడా అవన్నీ కూడా పూర్తి అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ సమీక్షించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన పుంగనూరు టౌన్లో అయితే ఇప్పుడు దాకా 3,905 ఇండ్లు మంజూరు చేశాం ఈ 4.5 సంవత్సరంలో. మరి పుంగనూరు రూరల్ అంటే మండలంలో వచ్చి 2,123 ఇండ్లు మంజూరు చేశాం. మొత్తం 6,028 ఇండ్లు మన పుంగనూరు మండలంలోనూ పుంగనూరు మున్సిపాలిటీలోనూ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గానికి చూస్తే 16,262 ఇండ్లు అతి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వాటిల్లో 10,000 దాకా కంప్లీట్ అయినాయి. ఇంకా 6,262 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి అవుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. మన రాష్ట్రంలో కూడా మన చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది ఈ ఇండ్లన్నీ పూర్తి చేసే దాంట్లో ప్రథమ స్థానంలో ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ఇక్కడ 4 కాలనీలు 5 కాలనీల్లో మనము ఇప్పుడు దాకా 1186 పట్టాలు ఇచ్చాం. మరి ఇక్కడ ఈరోజు 426 మందికి పట్టాలు ఇస్తూ ఉన్నాం. అట్లే విధంగా ఇండ్లు కూడా 311 మంది ఇప్పుడు ఇచ్చే పట్టాదారులకు 311 ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన గృహ నిర్మాణాలు మన రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడం, వారి పేరుతోనే ఇండ్లు మంజూరు చేయడం, ఏదైనా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే ఇవ్వడం. మరి మొన్ననే అయింది ఆసరా కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 4 దఫాల్లో నేను మీ అప్పులన్నీ కూడా తీరుస్తా అని చెప్పి 25,000 పైచీలకు కోట్లు 25,000 పైచీలకు కోట్లు ఈరోజు మనం 4 విడతలు కూడా చెల్లించడం జరిగింది. మరి ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకంతా కూడా తెలుసు 2014 ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాడు, మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, మరి మీ బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తాను, అదేవిధంగా ఈ యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, గోడల మీదంతా రాస్తున్నారు అప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి ఇవన్నీ కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2 సార్లు వారు చెప్పినవన్నీ కూడా తిరగరాశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడతాయని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. భీమిలిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారన్నారు. పశ్చిమ నియోజకవర్గం ప్రాంతాలలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్తో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. 120వ సచివాలయ పరిధిలో గడప గడపకు వెళ్లి వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించిందని తెలియజేశారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
భీమిలిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలు జగన్కు బ్రహ్మరథం పట్టారని, తమ పార్టీ విజయం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 41వ డివిజన్లో 120వ సచివాలయం పరిధిలో అనేక గడప గడపకి వెళ్ళి అనేక సమస్యలు కొనుక్కుంటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. తప్పకుండా హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి అందరూ ఆకర్షితులై మేము వాళ్ళకి ఓట్లు అడగడానికి వెళ్తుంటే వాళ్ళందరూ మాకు ముందుగానే వచ్చి, అయ్యా మీరు ఎందుకు అనవసరం తిరుగుతున్నారు, మేము జగనన్నకే ఓటేస్తాం, ఆయన చేసిన అభివృద్ధి ఎవరీ చేయలేదు ఇప్పుడు దాకా, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. రానున్న కాలం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం అని చెప్పి ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. నిన్న భీమిలిలో జరిగిన సిద్ధం సభకి తండోపతండాలుగా లక్షల మంది జనాలు వచ్చిన సభకి చూసి తెలుగుదేశం నాయకులు వాళ్ళ వన్నులు వణుకు పుట్టి ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారు. మేము అభివృద్ధి చేసే ఏదైతే డివిజన్ పరిధిలోకి వెళ్తున్నాం, ఎక్కడైతే రోడ్లు కానివ్వండి, పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అన్నీ చేసిన తర్వాతే, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అన్నీ చేసిన తర్వాత మేము అభివృద్ధి చేసి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మేము ఓటు అడిగే హక్కు మాకే ఉంది, ఏ పార్టీకి లేదు. రానున్న కాలం జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో నేను గెలవడం ఖాయం. మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం హ్యాట్రిక్ దిశగా గెలిచి జగనన్నకి ఈ యొక్క పశ్చిమ సీటుని కానుగ్గా ఇస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ జై జగన్, జై జై జగన్. మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గారు 41వ డివిజన్ 120 సచివాలయ పరిధిలో గడప గడప తిరిగినాం. ప్రతి ఒక్కరూ మంచి స్పందన. మా జగనన్న పథకాలు మాకు అందుతున్నాయి. అమ్మఒడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, తోడు కానీ, ఆసరా కానీ మాకు అందరికీ చక్కగా వస్తున్నాయి. మేము తప్పకుండా మళ్ళా మా ఆసిఫ్ గారిని, మళ్ళా జగన్ గారిని కూడా విజయం చేసే 2024లో మళ్ళీ సీఎం జగన్ అవుతారని చెప్పి వారిని నికట్టుగా చెప్తున్నారు. ఈ స్పందన చూసి మేము తప్పకుండా మా ఆసిఫ్ భాయ్ మంచి మెజార్టీతో గెలుస్తారు. అలాగే అక్కడ జగన్ గారు కూడా మంచి మెజార్టీతో కలిపి ఈ ప్రతిపక్షాలు ఎన్నో వాగుతున్నాయి, ఎన్నో చెప్తున్నాయి. అక్కడ చూస్తే సముద్రం తీరాన సముద్ర జనసంద్రం చూసి ఈ ఎల్లో మీడియా పచ్చి అబద్ధాలు జనాలు కళ్ళు పూచుకొని మాట్లాడుతున్నారు. మీరందరూ చూస్తున్నారు. టీవీలో చూస్తే అంత సముద్రంలో జనాలు కనపడితే జనాలు లేదని చెప్పి ఈ TV5 కానివ్వండి, ABN కానివ్వండి పచ్చి రోతలు రాస్తున్నారు, అన్ని అబద్ధాలు రాస్తున్నారు. వీళ్ళందరినీ ప్రజలందరూ ఖండించాలి. ప్రజలందరూ బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో అని చెప్పి మళ్ళీ జై జగన్. మీడియాకి అవకాశం ఇచ్చిన మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. విజయవాడ గుణదల పోలీస్ స్టేషన్ సిఐగా వాసిరెడ్డి శ్రీనివాస్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన పేకాట, అక్రమ మద్యం మొదలగు విషయాల్లో కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదివారం బదిలీ అయ్యారు. తాజాగా విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అదితి సింగ్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ రాజేంద్రన్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. కాగా వీరి స్థానాల్లో నియమితులయ్యే అధికారుల వివరాలు ప్రభుత్వ వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి పేరుతో ప్రజలను మోసగించి
చేసిన నయ్య వంచకుడు చంద్రబాబు అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పెట్టి తాత్కాలిక బిల్డింగులు కట్టి ఎంతో విలువైన భూములను బలవంతంగా సేకరించారన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనిల్ రాసిన భ్రమరావతి కథలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు, ఎడిటర్ కృష్ణరాజు, ఇతర మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో విలువ చేసే భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని ప్రాంత భూములకు రక్షణ కల్పించడమే కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తుందన్నారు. కృష్ణరాజు మాట్లాడుతూ స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ ద్వారా తక్కువకే సింగపూర్ వ్యక్తులకు భూములు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రావడానికి కారణం చంద్రబాబు ఆడేటువంటి నాటకం. చంద్రబాబు అనేటువంటి వాడు ఒక నాటకాలు రాయడు. ఒక 420 పుట్టిందే 420, 4వ నెల పుట్టాడు 20వ తారీఖున, రెండు కలిపితే పక్కన పెడితే 420. ఆ 420కి మరొక 420 తోడయ్యాడు. ఆయన ఈశ్వరను. ఆయనకి కట్టబెట్టాడు. ఈ 31,000 ఎకరాల భూమిని అతనికి కట్టబెడతానికి తీసుకొచ్చాడు. ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అంటే ఈ తోడు దొంగలు ఒకే రకమైనటువంటి పక్షులు ఒకే గూట్లో చేరతాయట. అదే ఇంగ్లీష్లో కూడా చెప్తారు కదా. అదే తరహాలో ఈ ఇద్దరు కలిసి ఈ రాజధాని భూముల్ని కైవసం చేసుకుంటానికి చేసినటువంటి పన్నాగంలో భాగం. డబ్బులు ఇస్తాడట, ల్యాండ్ ఇస్తాడట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయనకే కట్టండి అని చెప్తాడట ఈశ్వరన్కి. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కట్టేవాళ్ళు లేరా? ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయగలిగినటువంటి భారతదేశ శాస్త్రవేత్తలు అందరూ ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పేసి సింగపూర్ బయలుదేరి వెళ్ళినటువంటి ఈయన, సింగపూర్లో హోటల్ కట్టుకుంటానికి ప్రయత్నం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి భ్రమలు కల్పించినటువంటి పద్ధతిలో తీసుకున్నటువంటి వైనమే ఇవాళ ఈ అమరావతిని ఇంత సర్వనాశనం చేయటం అనేటువంటిది. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు హైదరాబాద్లో కొంతమంది. అబ్బా హైదరాబాద్ బ్రహ్మాండంగా అమరావతి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంట అయ్యి అనేటువంటి చెప్పారు. నాకు ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళందరూ. సరే ఒకరోజు రండిరా అని చెప్పేసి ఆ 10 మందిని పిలిచుకొస్తే వాళ్ళని అందరినీ కూడా అమరావతి ప్లేస్కి తీసుకెళ్తే ఎక్కడున్నాయి బిల్డింగులు అంటే తుప్పలు, గుట్టలు, ఎందుకు పనికిరానటువంటి ఎడారిలాగా ఉండేటువంటి భూమి కనబడింది. కట్టనటువంటి పద్ధతిలో ఉండేటువంటి బిల్డింగులు, వెళ్ళ కూడా వేయనటువంటి బిల్డింగులు ఒక 4 కనబడి, ఆ 4గిట్లోకి ఒకటేమో అసెంబ్లీ కనబడుతుంది, కోర్టు కనబడుతుంది. అసెంబ్లీలో కడిగి పెడితే వాన వస్తే కింద నీళ్లు ఉంటాయి. కోర్టులోకి వెళ్తే ఎట్నుంచి గాలి వస్తుందో తెలియదు, ఎట్నుంచి పోతుందో కూడా తెలియనటువంటి దాంట్లో ఒక టెంపరీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక భ్రమ కల్పించేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఆడినటువంటి నాటకంలో భాగమే ఈ జరిగినటువంటిది. దీన్ని సరైనటువంటి కాదు అని అంటున్నాం. ఇప్పుడు అనిల్ గారు రచించారు, అది గతం నుంచి మనం చెప్తా ఉన్నాం. అనేక డిబేట్లో, అనేక టీవీల్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో మనం కూడా చెప్తా ఉన్నాం. అందుకనే చెప్తాం, దీనికి సంబంధించినంత వరకు కూడా ఒకే ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేస్తాను అని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు చుట్టుపక్కల ఉండేటువంటి ఇతర జిల్లాల ప్రజల్ని నాశనం చేసినట్టే అనేటువంటి చెప్తా. ఒకవేళ నిజంగానే నేను డెవలప్ చేస్తాను అన్నారు, బాగానే ఉంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఐటీ హబ్ అన్నాడు. ఎక్కడ చేశారా? ప్రస్తుతం సింగపూర్లో ఆర్థిక నేరాల మీద విచారణ ఎదుర్కొని నేడో రేపో జైల్లోకి వెళ్ళబోతున్న ఎస్ ఈశ్వరన్ అనే ఒక మంత్రి గారిది. ఆయన సిఫార్సు చేశారనమాట బాబు గారికి. బాబు గారు మనం ఈ కన్సార్టియం ఏర్పడింది, మీరు దాన్ని చూసుకోండి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ వివాదాస్పద స్విస్ ఛాలెంజ్ సిస్టంతో ఈ కన్సార్టియంకి 1691 ఎకరాలను దారాదత్తం చేశారు. అదొక స్కామ్. అది ప్రపంచంలో చేసినంత వరకు విలువైన భూమిని ఎటువంటి టెండర్లు లేకుండా దారాదత్తం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇటువంటి అనేక అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడి అమరావతిని అన్యాక్రాంతం చేయబోయారు. అయితే సమయం మంచిదండి, కాలం మంచిది.
ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఏమైందంటే అమరావతి భూములకు రక్షణ కలిగింది. దీనికి సంబంధించి అనిల్ గారు ఒక చక్కటి పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మన పెద్దలంతా కూడా దానికి సంబంధించి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. అనిల్ గారు. ఈ భ్రమరావతి కథలు పుస్తకం రావడానికి ముఖ్య కారణం నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒకరు నా వైఫ్ సరోజ, రెండో వ్యక్తి యూఎస్లో ఉండే మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి నంగి, మూడో వ్యక్తి శివ గారు, అతను కూడా యూఎస్లో ఉంటారు. నాలుగో వ్యక్తి మన కృష్ణరాజు గారు. ఆయన హనుమంతుడిలాగా అంతా ఆవిష్కరణ కార్యక్రమం అంతా తన భుజస్కారం చుట్టాను. ఆనాడు అమరావతిలో జరిగిన స్కీముల పేరు జరిగిన స్కాములు ఇవన్నీ చూసి అసలు ఈ రాజధాని వల్ల ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉంటుందా ఉండదా దీన్ని అనే దాని మీద చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఈ పుస్తకాన్ని నేను రాశాను. మన ఆంధ్రప్రదేశ్ని విభజించకముందు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాలను విభజించారు. అయితే అక్కడ రాజధాని లేని ప్రాంతాలు విభజనకు గురయ్యాయి. మన దగ్గర రాజధాని ఉన్న ప్రాంతం మన రాష్ట్రం నుంచి విడిపోయింది. సో అంతా మనకి రాజధాని అనేది అనివార్యం అయిపోయింది. అది అనివార్యం అయినప్పుడు మనకి అసలే విభజిత బాధిత రాష్ట్రం, విభజనకు గురై అప్పుల్లో ఉన్న రాష్ట్రం, రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం, తెలియగల వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి? విశాఖపట్నం లాంటి మహానగరాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎక్స్ప్రెస్ని అభివృద్ధి అనే పట్టాల మీద శరవేగంగా తీసుకెళ్ళగలిగే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తారు. కానీ ఈ అమరావతి అనే దాన్ని అప్పుడు చంద్రబాబు గారు ఈ నెల 31వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాల్లో జగనన్న కాలనీలపై చర్చ జరగనుంది. మరో కొద్ది రోజుల్లో జగనన్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పాలక పక్షాన్ని, అధికారులను తమ పార్టీ సభ్యులు కౌన్సిల్లో నిలదీస్తారంటూ సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. నగరపాలక సంస్థ ప్రజల అవసరాలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఆదాయంపై దృష్టి పెట్టడం సరికాదంటూ మండిపడ్డారు. శ్రీ భవనంలోని సిపిఎం నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో 133 ప్రతిపాదనలు, 17 ప్రశ్నలు మాత్రమే ఎజెండాలో పొందుపరిచి కౌన్సిల్ సమావేశాలు తూతూ మంత్రంగా నిర్వహించేందుకు పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. బీఎంసీ రిజర్వాయర్లపై సరైన దృష్టి పెట్టకపోవడంతో పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఏర్పడిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ సభ్యులు కౌన్సిల్లో పాలక పక్షాన్ని నిలదీస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు పాల్గొన్నారు. శ్రీ భవనంలోని సిపిఎం నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాల్లో 133 ప్రతిపాదనలు, 17 ప్రశ్నలు మాత్రమే ఎజెండాలో పొందుపరిచి కౌన్సిల్ సమావేశాలు తూతూ మంత్రంగా నిర్వహించేందుకు పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు. నగరపాలక సంస్థ రిజర్వాయర్లపై సరైన దృష్టి పెట్టకపోవడంతో పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ సభ్యులు కౌన్సిల్లో పాలకపక్షాన్ని నిలదీస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు పాల్గొన్నారు. 30వ తేదీ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతూ ఉంది. ఈ సమావేశంలో 103 ప్రతిపాదనలు 17 క్వశ్చన్స్ ఎజెండాలోకి వచ్చినాయి. ప్రతిపాదనలు రాను రాను తగ్గిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఏమి సూచిస్తుందంటే కౌన్సిల్ యొక్క పట్టుని పెడితే పెద్ద ఉపయోగం లేదులే అని చెప్పనేటువంటి నిరాసక్తతని తెలియజేయటానికి సంకేతం ఈ ఎజెండా. 3 నెలలకోసారి జరిగిన మినిమం 200 పైన ప్రతిపాదనలు క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. రాను రాను తగ్గుతూ ఉంది గ్రాడ్యువల్గా. ఇంక ముందు ఇంకే రకంగా ఉంటుందని చెప్పనేటువంటిది చూడాలి. ఈ ఎజెండాలో ముఖ్యమైనటువంటి ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఈ 5-6 అంశాలకి సంబంధించి మా కార్పొరేటరు సత్యబాబు కౌన్సిల్లో దీని మీద మాట్లాడి మా అభిప్రాయాల్ని ప్రజాభిప్రాయాన్ని ప్రజాపక్షంగా ప్రజల తరఫున నిలబడేటువంటి దానికి చెప్పేదానికి ప్రయత్నం జరుగుద్ది. భవానీపురం లారీ స్టాండు సమస్య ముందుకొచ్చింది. అంటే కౌన్సిల్లో ఏ రకమైనటువంటి పద్ధతుల్లో దీన్ని చెయ్యాలి అని చెప్పనేటువంటిది, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనేది, ఇనాన్సిపేషన్ కానీ రాటిఫికేషన్ కానీ దీనికి సరైనటువంటి అర్థం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ అధికారులు లేరా, లేదు పాలకపక్షం లేదా అని చెప్పనేటువంటిది అర్థం కావడం వల్ల లారీ స్టాండ్లో 36 షెడ్లు నిర్మాణం చేయాలని చెప్పనేటువంటిది ఒక అంశం. అంతకుముందు అది రాటిఫికేషన్కి పెట్టేశారు మేయర్ గారు. అది అయిపోయింది. రాటిఫికేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ అది కాదని చెప్పనని షెడ్యూల్ నిర్మాణం కాదు, చుట్టూ ప్రహరీ కట్టడానికి 60 లక్షల రూపాయలు వ్యయమవుతుంది. ఈ 60 లక్షల రూపాయల వ్యయాన్ని రాటిఫికేషన్ చేస్తూ 36 షెడ్లు నిర్మాణానికి ఉపయోగపడ్డటువంటి టెండర్ వేసినటువంటి ఆ కాంట్రాక్టర్కే ఈ పని కూడా అప్పచెప్పటం ఇదొక రాటిఫికేషన్ అని చెప్పనని అంశం పెట్టారు. ఈ నెల 30వ తేదీన జరుగుతున్న విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ప్రధానంగా నగర అభివృద్ధి వైసీపీ పరిపాలన కాలంలో కుంటుపడుతుందనే దానికి ఈ వచ్చినటువంటి ప్రతిపాదనలే నిదర్శనం. చిన్న యూజీడీ లైన్లు, అలాగే రోడ్లు రిపేర్లు ఇటువంటివి కూడా కౌన్సిల్ దాకా వస్తున్నాయంటే అది అభివృద్ధి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎంత నత్తనడక నడుస్తున్నాయి, అభివృద్ధి ఎంత కుంటుపడింది అనేది ఈ కార్పొరేషన్ వైసీపీ పరిపాలనలో ప్రజలు తెలుసుకుంటున్నారు. మరోవైపు విజయవాడకి నగరానికి రావాల్సిన నిధుల్ని రాబట్టే దాంట్లో ఇక్కడ ఎమ్మెల్యేలు వారు ప్రతిదీ కార్పొరేషన్ జనరల్ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టించి మరి వాళ్ళు కార్పొరేట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప నగరానికి ఎమ్మెల్యేలుగా శాసనసభలకి ప్రతినిధులుగా వాళ్ళు వ్యవహరించట్లేదు అనేది గత 4-5 కౌన్సిల్ సమావేశాల యొక్క ఎజెండా తీరుతెన్నులు బట్టి అర్థమవుతుంది. నగరానికి సంబంధించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 282 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కైంకర్యం చేసింది. ఇక్కడున్న అధికారపక్ష ఎమ్మెల్యేలు నోరు మెదపట్ల వీటి విషయం మీద కౌన్సిల్కి సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు. ముందు ఆ నిధులు రాబట్టే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యేలకి మేము తెలియజేస్తున్నాం. అలాగే నగర మేయర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టవలసిన ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు కానీ 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, 500 కోట్ల రూపాయల నిధుల్ని రాబట్టే విషయంలో మేయర్ గారు కూడా బాధ్యత తీసుకొని నగరాభివృద్ధికి తోడ్పడాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 30వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షంగా విజయవాడ నగర ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, అలాగే దోమలు చీల్చి చెండాడుతున్నాయి. ఈరోజు దోమల యొక్క తీవ్రత ఏ స్థాయికి వెళ్ళిందంటే పగలు కూడా దోమలు ఈరోజు విజయవాడ నగరంలో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయవాడ నగరానికి ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వాల మోసగించింది, దగా చేసింది. టిట్కో ఇల్లు
ప్రభుత్వం వైద్యం విద్యా రంగాలకు ఎనలేని సేవలు అందిస్తుందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచి ఓ ప్రపంచనాన్ని సృష్టించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. 20వ డివిజన్ ప్రజల కోసం చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఆమె సూచించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సెంటినీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంటినీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మువ్వా విష్ణు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ పుప్పాల కుమారి, అవినాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేయర్ 21వ డివిజన్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ జనరల్ మెడికల్ క్యాంపులో పరీక్షలు నిర్వహించుకొని తగు మందులు పొందవలసిందిగా డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచి రాష్ట్ర చరిత్రలో ప్రభంజనం సృష్టించిందని అన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో దేవినేని అవినాష్ని గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బూటకపు మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని అంటూ హితవు పలికారు. తన డివిజన్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సెంటినీ హాస్పిటల్ చే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో 20వ డివిజన్లో అడపా శేషు గారి ఆధ్వర్యంలో సెంటినీ హాస్పిటల్ ద్వారా ఈరోజు మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో ఆర్థో, న్యూరో అండ్ జనరల్, అలాగే ఎవరమ్మా పల్మనాలజిస్ట్ అందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఒక 50 అడ్మిషన్లు కూడా అప్లికేషన్స్ కూడా ఫిలప్ చేయటం జరిగింది. చక్కగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ సెంటినీ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈరోజు వచ్చి వాళ్ళు కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మనకి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలు చేయటం ఒక ప్రభంజనంగా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద ఏదైతే క్యాన్సర్ కానీ అలాగే మనకి ఏదైతే కిడ్నీ వ్యాధులు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఒక 3-4 సార్లకే ఆ 5 లక్షలు వాళ్ళకి అయిపోవటం కానీ తర్వాత చాలా ఇబ్బందిగా వాళ్ళు ఏదైతే ఆ మెడిసిన్ కానీ లేకపోతే వాళ్ళు టెస్టులు కానీ ఏ రకంగానైనా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో 25 lakhs చేయటం అన్నది జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు అదర్ రాష్ట్రాల్లో కూడా ఇది వినియోగించుకునే విధంగా ఈరోజు డయాలసిస్ పేషెంట్లకి ఇదొక వరంగా మనం తెలియజేయచ్చు. సెంటినీ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు సెంటినీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మరియు 21వ డివిజన్ కార్పొరేటర్ మరి సీనియర్ అయిన పుప్పాల కుమారి గారు, మరియు ఏదైతే దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో వారి బావగారైన సిద్ధార్థ్ గారు, మరియు మాజీ కార్పొరేటర్ పల్లెం రవి గారు, మరియు వైఎస్ఆర్సీ మహిళా నాయకురాలైన జ్యోతి గారు, మరియు అందరం కూడా డివిజన్ పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు వైద్యాన్ని ముంగిటికి తీసుకొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఎన్నో మెట్లు వేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చే విధంగా ఈరోజు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలు జరిగిన మరియు ఇంకొక మెట్టు ముందుకేస్తూ ఈరోజు అడపా శేషు గారు సెంటినీ హాస్పిటల్ వారు ఒక మంచి స్థానం వాళ్ళకి ఈరోజు విజయవాడ నగరంలో ఆ హాస్పిటల్కి ఒక మంచి పేరు ఏర్పడింది. వారు ఈరోజు ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేయడం, అది ముఖ్యంగా ఇక్కడ కొంచెం స్లమ్ ఉండి కొంచెం వైద్యాన్ని ఏదన్నా నిర్లక్ష్యం చేసిన ఆదివారం పూట్ల కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని ఈరోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా నిపుణులైన డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా గుండెకి సంబంధించి మరియు నెమ్ము లంగ్స్కి సంబంధించిన వ్యాధి కానీ ఏదైతే మహిళలకి సంబంధించి గైనిక్ కానీ ఇలా అందరూ కూడా రావటం జరిగింది. నిపుణులైన డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఈరోజు సెంటినీ హాస్పిటల్ వాళ్ళు
ఇంకొక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసి విజయవాడలో 2 హాస్పిటల్స్ మనకి అందుబాటులోకి వచ్చి ఆరోగ్య సురక్ష కూడా ఆ హాస్పిటల్లో ఉంది కాబట్టి మనకి ఎటువంటి భయం లేకుండా ఇక్కడ ఏదైనా ఉన్నా వారు ఆరోగ్య సురక్ష కార్డు కూడా ఈరోజు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంపు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చే విధంగా ఆరోగ్యశ్రీ కార్డులు పెంపు పెంచారు. కృష్ణలంక ప్రాంతంలో సెయింట్ నీస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మా ఇన్ఛార్జ్ వర్యులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు గత 4 సంవత్సరాలుగా ప్రజల వద్దనే ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి ఏం చేస్తే బాగుంటుంది అని నిరంతరం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ ప్రాంతంలో అవినాష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన రోజు కాడి నుంచి కూడా నిరంతరం ప్రజల దగ్గరే ప్రజల వద్దకే ఉంటూ కోవిడ్ వచ్చినటువంటి 2 సార్లు కూడా 2 పర్యాయాలు కూడా ఇప్పటికీ కూడా గడప గడపనైతేనేమి ఎవరైతే సమస్య పట్ల ఎవరైనా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ 5 నిమిషాల్లో వచ్చే స్పందించేటువంటి కార్యక్రమం అయితేనేమి నిరంతరం పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గమనించాలా. బడుగు బలహీన వర్గాల పట్ల ఎవరైతే ఆదరణ చూపిస్తూ ఉన్నారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళ వెంటే మనం నడవాలా అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే కృష్ణలంక ప్రాంతంలో 2014 నుంచి జరిగినటువంటి నిర్వాహకం మనం చూసాం. ఒక వంతెన వేసి కనీసం ఇక్కడ రూపాయి కూడా అభివృద్ధి జరగనటువంటి ప్రాంతంగా మరుగున పడేసినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అవినాష్ గారి నేతృత్వంలో ఒక రిటైనింగ్ వాల్ కానీ ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా అభివృద్ధి జరిగింది అనడానికి తర్కాలం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల వల్ల తాము నష్టపోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసింది రాజకీయం కాదని బిజినెస్ అంటూ వారు ఆరోపించారు. ఏపీలో షర్మిల ఎక్కడ పోటీ చేసినా తాము వ్యతిరేకంగా పోటీ చేస్తామన్నారు. ఎస్ఆర్టీపీ కొడంగల్ ఇన్ఛార్జ్ తమ్మిలి బాలరాజు, వికారాబాద్ సుధారాణి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ వెంట తాము నడిచామని, అలాగే ముఖ్యమంత్రి జగన్తో వెనక నడిచామని తెలిపారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడంతో షర్మిల వెనుక నడిచామన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు 3 లక్షల ఫండ్ ఇచ్చానన్నారు. అక్కడ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందని చెప్పారు. అంబేద్కర్కి ఒక్క దండ కూడా వేయలేదని, షర్మిల మూర్ఖురాలని విమర్శించారు. సొంత అన్నకే రాఖీ కట్టలేదని, అలాగే కొండ రాఘవరెడ్డికి రాఖీ కూడా కట్టనని చెప్పిందని అన్నారు. షర్మిల పార్టీ పెట్టాక 60 మంది చనిపోయారని, ఒక్కొక్కరికి కూడా న్యాయం చేయలేదని చెప్పారు. 15 లక్షలు ఖర్చు పెట్టి షర్మిలకు స్వాగతం పలికామని, అయినా కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎక్కడా పెట్టలేదని, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుందని ఆరోపించారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిపోవాలని కోరిందని, మేము కుటుంబాన్ని నమ్మి ఉన్నామన్నారు. షర్మిలతో వెళ్తామని సజ్జలన్ని అడిగితే వెళ్ళమని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పోటీ చేస్తే అక్కడ మేము పోటీ చేస్తామన్నారు. మాకు పార్టీతో సంబంధం లేదని, షర్మిల వైసీపీ నుండి పోటీ చేసినా అక్కడ కూడా పోటీ చేస్తామని చెప్పారు. వికారాబాద్ నేత సుధారాణి మాట్లాడుతూ అప్పులు చేసి నష్టపోయామన్నారు. తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పిందని, ఈరోజు మేమొచ్చాం, రేపు చాలామంది వస్తున్నారని అన్నారు. షర్మిల రాజకీయం కాదు, బిజినెస్ చేసిందని విమర్శలు గుప్పించారు. పార్టీ పెట్టే వచ్చే రోజు కూడా షర్మిలమ్మ గారు వస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి అడిగినామన్నా ఇట్లా పార్టీ పెడుతుంది కదంటే, సరే మన పాపనే కదా, జగనన్న చెల్లెలే కదా, మీకు అండగా ఉంటుంది, సరే స్టార్ట్ చేయండి అని చెప్పినాం. సరే జగనన్న దాంట్లో ఉన్నాం, వాళ్ళని పార్టీకి నమ్ముకొని ఉన్నాం, మేము ఎక్కడ ఏ పార్టీలో కూడా పోలేదు. ఈ వచ్చిన తర్వాత మాకు ఆర్థికంగా ఎన్ని రకాల మోసం అంటే అన్ని రకాల మోసం చేసిందన్న. లాస్ట్కు పార్టీ మూసేస్తాం, బీఫామ్లు ఇస్తాం, రండి రేపు నామినేషన్ అవుతారు అని చెప్పి ఆ రోజు కూడా పార్టీ ఫండ్ ఒక 3 లక్షలు ఇచ్చిన నేను.
మూసేస్తామని తెలిసి కూడా ఒక రోజు ముందు పార్టీ ఫండ్ తీసుకుందంటే నా ఎంత మోసం చేసిందన్న మీరే అర్థం చేసుకోండి. కాబట్టి తెలంగాణ ప్రజలం ఎట్లా మోసపోయినాము, ఆంధ్ర ప్రజలు కూడా మోసపోకుండా అని చెప్పినాం. ఆమె కాంగ్రెస్ కాదు, ఏ పార్టీకి వెళ్ళి చేసినా కూడా మేము ఆమె పోటీగా నిలబడతాం, ఇక్కడ ప్రచారం చేస్తాం వచ్చి రాబోయే రోజుల్లో. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూడా మోసపోకుండా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్ర ప్రజలకు కూడా. ఎవరు తమ్మల బాలరాజన వైఎస్ఆర్సీపీ కొడంగల్ ఇన్ఛార్జ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ చేసిన. నా పేరు సుధారాణి, వికారాబాద్ జిల్లా. నేను వైఎస్ఆర్టీపీలో కోఆర్డినేటర్ చేసిన షర్మిలక్కతోటి. అక్క మహిళలకు 50% ఇస్తానన్నందుకే మేము మహిళలమంతా చాలామంది మేము వర్క్ చేసినాం. ఇళ్ళల్లో నుంచి వచ్చి మహిళ కదా అనేసి ఆమెకు సపోర్ట్గా నిల్చొని మేము ఆమెతో పాటు 3800 కిలోమీటర్లు నడిచినామండి. మేము ఎండనక వాననక. ఆమె మమ్మల్ని ఇట్లా లాస్ట్ మూమెంట్ వరకు మాకు ఏమని చెప్పిందంటేనంటే పోటీ చేస్తున్నాం మన పార్టీ నుంచే పోటీ చేస్తున్నామని బీఫామ్లు ఇచ్చేదాకా కూడా చెప్పింది. బీఫామ్లు ఇచ్చినాక మేము పోటీ చేయట్లేను, విలీనం చేసిన నేను కాంగ్రెస్లోకి పోయి అంటున్నా. అదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది, రాజశేఖర్ రెడ్డిని మా కుటుంబాన్ని అది చేసిందని. అలాంటి పార్టీలకు పోయి మమ్మల్ని అందరినీ మళ్ళీ సపోర్ట్ చేయమంటాను కూడా చెప్పింది. మేము ఎవరికి అంటే మేము ఇన్ని రోజులు కష్టపడి ఈమె కోసం వచ్చి మేము మళ్ళీ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా మేమంతా అంటే ఎటు కాకుండా అయిపోయినాము. మేము వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు 3 క్వింటాల పువ్వులు వేసానండి నేను. ఆమె వస్తుంది అంటానంటే మేము అంటే చాలా డబ్బులు నష్టపోయి మేము అంటే బాధగా ఉంది. మేము డబ్బులు ఇవ్వమని అడగట్లేం, కానీ మాలాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంకా మోసపోవద్దు అనేసి మేము చెప్తున్నాం. అందుకోసమే ఇక్కడ వచ్చి మీడియా మిత్రులతోటి చెప్తున్నాం. మేము ఎవరు మోసపోకూడదు. మాకు కూడా అట్లనే చెప్పింది, తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణలోనే పుట్టి పెరిగిన, తెలంగాణలోనే పిల్లల్ని కన్నా అని ఇదే డైలాగ్ మళ్ళీ ఈడ వచ్చి కూడా అదే చెప్తుంది ఆమె. నేను ఆంధ్ర బిడ్డను, ఆంధ్ర కోసమే పనిచేస్తా, ఇక్కడనే పనిచేస్తా, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినని మేము ఏమంటున్నామంటే మాకు మోసం జరిగినట్టు మీకు మోసం జరగద్దని మేము అంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జోయా లుకాస్లో అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక ఆఫర్లు. గోల్డ్, డైమండ్, సిల్వర్ ఆర్టికల్స్ మేకింగ్ ఛార్జెస్ లో ఫ్లాట్ 50% ఆఫర్. విజయవాడలో ఘోర విషాదం. కృష్ణా నదిలో ఈతకు దిగిన 3 బాలురు మృతి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.